హై గైస్, నా పేరు సాయి. ఇంక ఈరోజు వీడియోలో మనం మాట్లాడిపోయేది ఏంటంటే కొత్త వైఫై రౌటర్ పాస్వర్డ్ ఇంకా నేమ్ ఎలా చేంజ్ చేస్తారో ఈరోజు వీడియోలో మనం మాట్లాడుతున్నాం. ఇందులో మనం పీసీ యూజ్ చేయము, ఇందులో మనం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసి మనం దాని పాస్వర్డ్ ఇంకా వైఫై నేమ్ రెండు చేంజ్ అయిపోతున్నాం. సో వీడియో మొత్తం ఎంతగా చూడండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్ ఇంకా ఛానల్ ఉంది, దాన్ని జాయిన్ చేయొచ్చు. అక్కడ మీకు ఇంపార్టెంట్ ఫైల్స్ ఇంకా అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తాం. సో వితౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం, లెట్స్ బిగిన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఒక ఆండ్రాయిడ్ ఫోన్ మనకు అవసరం అవుతుంది, రైట్? దీన్ని దగ్గర పెట్టుకోండి. ఇంకా మీ వైఫైకి ల్యాన్ కేబుల్ అనేది కనెక్ట్ చేసి పెట్టుకోవాలి. ప్లస్ ఇక్కడ మీకు పవర్ కేబుల్ ఉంటుంది కదా, అది గట్రా కనెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ ల్యాన్ కేబుల్ ఎక్కడ కనెక్ట్ చేయాలంటే ఇక్కడ WAN వ్యాన్ అని ఉంటుంది. దానిపైన మీరు ఏంటంటే వచ్చిన బయట నుంచి ల్యాన్ కేబుల్ ఉంటుంది కదా, సో ఈ కేబుల్ అనేది మీరు అందులో గుచ్చుకోవాలి, రైట్? ఈ విషయం గుర్తెట్టుకోండి. నేను దీన్ని సెకండరీ రౌటర్ లాగా యూజ్ చేయబోతున్నాను. సో ఇక్కడ వ్యాన్ అని రాసుంది కదా, దానిలో మీరు ఇన్పుట్ వైర్ గుచ్చాలి. ఎక్కడి నుంచి మీకు ల్యాన్ తీసుకున్నారో అక్కడి నుంచి, ఎక్కడి నుంచి కేబుల్ వచ్చిందో అక్కడి నుంచి మీ ఈ వ్యాన్లు గుచ్చుకోవాలి. గుర్తెట్టుకోండి ఈ విషయం, ఓకే? సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ ఒక WPS పిన్ అని ఉంటుంది. సో ఈ WPS పిన్ అనేది నోట్ డౌన్ చేసుకోవాలి మీరు, గుర్తెట్టుకోండి. ఈ WPS పిన్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనం పాస్వర్డ్ లాగా యూజ్ చేయబోతున్నాం ఫస్ట్ టైం లాగిన్ చేయటానికి, ఫస్ట్ టైం కనెక్ట్ చేయటానికి. దాని తర్వాత మనం దీని పాస్వర్డ్ చేంజ్ చేయబోతున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే మనం ఈ ల్యాన్ కేబుల్ ఉంది కదా, ఇది ఫైబర్ కేబుల్, ల్యాన్ కేబుల్ సారీ, ఓకే? సో ఈ ల్యాన్ కేబుల్ని మనం వ్యాన్ అని పోర్ట్లో గుచ్చేయాలి, ఓకే? నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం రౌటర్ని రీసెట్ చేయాలి. రౌటర్ని ఆన్ చేసి పెట్టండి. తర్వాత ఈ రీసెట్ బటన్ ఉంటుంది, దీన్ని 10 సెకండ్స్ వరకు పట్టుకోండి, హోల్డ్ చేసి ఉంచండి ఇలాగా. సో ఇక్కడ 10 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి ఉంచితే ఒకసారి వదిలి మళ్ళీ ఇంకో 10 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచండి. ఇది రీసెట్ అయిపోద్ది. ఇక్కడ లైట్ అని ఉంటుంది కదా, LED లైట్ అనేది బ్లింక్ అవుతుంది. రీసెట్ అయ్యాక మీకు అక్కడ కనపడుతుంది లెంత్ అని, ఓకే? సో ఇలాగ మీరు రీసెట్ చేసేసుకోవాలి. సో ఈ రౌటర్ నేను యాజ్ అ సెకండరీ రౌటర్ యూజ్ చేయబోతున్నాను, ఓకే? ప్రైమరీ రౌటర్ అనేది నాది వేరే చోట ఉంది, దాని నుంచి ల్యాన్ కేబుల్ తీసుకుంటే దీన్ని సెకండరీ రౌటర్ యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ WPS పిన్ ఉంది కదా, దీన్ని నోట్ డౌన్ చేసి పెట్టుకోండి. ఈ WPS పిన్ తోటి మనం ఇప్పుడు కనెక్ట్ చేయబోతున్నాం. సో ఇక్కడ మనం వైఫైలోకి వద్దాం. ఇక్కడ వైఫై సెర్చ్ చేసి ఆండ్రాయిడ్ ఫోన్లో ఇక్కడ వైఫై నేమ్ వస్తుంది. సో యాజ్ వీ కెన్ సీ ఇక్కడ మనకి వైఫై నేమ్ వచ్చేసింది DIR 6 అని ఏదో వచ్చింది. ఇక్కడ వైఫై నేమ్ 615 అని. దీనిపైన క్లిక్ చేద్దాం మనం, ఠీకే, ఓకే? దీనిపైన క్లిక్ చేశాక మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. సో ఇక్కడ పాస్వర్డ్ మనం అదే WPS పిన్ ఉంది కదా రౌటర్ వెనకాల, ఆ WPS పిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, ఓకే? సో గుర్తెట్టుకోండి ఈ విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ WPS పిన్ ఒకసారి మళ్ళీ చూసుకుందాం. నేను కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నాను, అదే పిన్నా లేదా? ఓకే, దిస్ ఈజ్ పాస్వర్డ్. సో ఈ WPS పిన్నే పాస్వర్డ్ మనకి. సో ఈ పాస్వర్డ్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేసేసి కనెక్ట్ పైన క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోద్ది మనది వైఫై, ఓకే? సో తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటో చెప్తాను, ఓకే? కరెక్ట్గా ఎంటర్ చేశాను, కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసి ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిపోయాక ఇక్కడ మీకు సైన్ అప్ అని వస్తుంది. సో ఇక్కడ ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఇక్కడ నోటిఫికేషన్ సైన్ అప్ది. ఒకవేళ రాకపోతే మీరు ఏంటంటే వైఫై సెట్టింగ్స్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాము, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ సైన్ ఇన్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్రౌజర్ ఓపెన్ అయ్యి ఇది లాగిన్ అవుతుంది. సో ఇక్కడ మీరు స్టార్ట్ బటన్ వస్తుంది, దానిపైన క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ పైన మనం వెళ్ళాలి, ఓకే? వెయిట్, ఇక్కడ లోడ్ అవుతుంది. సో ఇక్కడ ఈ స్టార్ట్ బటన్ పైన ట్యాప్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఎస్ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ కంటిన్యూ చేస్తాం. దాని తర్వాత ఇక్కడ మోడ్ అని వస్తుంది. సో వైర్డ్ కనెక్షన్ మంది కాబట్టి వైర్డ్ కనెక్షన్ సెలెక్ట్ చేసాం, ఓకేనా? మంది ఎందుకంటే ల్యాన్ కేబుల్ కనెక్ట్ ఉంది కదా, దానికి వైర్డ్ కనెక్షన్. నెక్స్ట్ ఇక్కడ రౌటర్ పైన ట్యాప్ చేస్తాను, నెక్స్ట్ చేస్తాను. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏమంటుందంటే ఇంటర్నెట్ కనెక్షన్ టైప్ అంటుంది. సో నాకు తెలియదు నా ఇంటర్నెట్ కనెక్షన్ ఏ టైప్ అనేది. సో స్కాన్ పైన ట్యాప్ చేస్తా, స్కాన్ అయ్యి లోడ్ అయ్యి అక్కడ తీసేసుకుంటుంది ఏ టైప్ కనెక్షన్ అనేది. ఒకవేళ మీకు తెలుసుంటే ఓకే, బట్ మీకు తెలియదు అనుకోండి, సో అప్పుడు మీరు ఎలా చేయొచ్చు, ఓకే? సో ఇక్కడ తర్వాత నెక్స్ట్ ఏంటి, ఓకే చేసేద్దాం. ఇక్కడ మనది కనెక్షన్ ఏ టైప్ అంటే డైనామిక్ IP4 అంట, ఓకే వచ్చేసింది. నెక్స్ట్ చేద్దాం, అంతే, ఓకే? కనెక్షన్ స్కాన్ అయ్యాక నెక్స్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఏంటంటే మనం ఇక్కడ నేమ్ వేయాలి, ఓకే? సో ఇక్కడ మనకి నేమ్ దీని పేరు కొంచెం ఈ టైప్లో ఉంది. సో ఈ వైఫై నేమ్ ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాలంటే వేరేది ఏదైనా పెట్టుకోండి. నేను నా అంకల్ పేరు పెట్టుకుంటున్నా. దాని తర్వాత కింద పాస్వర్డ్ అని ఉంటుంది. ఆ పాస్వర్డ్ కూడా మీరు డిఫరెంట్ టైప్ ఏది కావాలంటే అది సెట్ చేసుకోవచ్చు. ఇది వైఫై పాస్వర్డ్, వైఫై నేమ్. యూజర్ నేమ్, యూజర్ ID, పాస్వర్డ్ కాదు, ఓకే? ఎదరు చెప్తాను దాని గురించి, ఓకే? సో ఇక్కడ నేను పాస్వర్డ్ వేసేసాను, ఎలా చూస్తున్నారు మీలాగా. సో పాస్వర్డ్ అంకల్ పేరు వేసి @ కొట్టి 1 2 3 4 5 కొట్టాను, ఓకే? తర్వాత నెక్స్ట్ బటన్ పైన ట్యాప్ చేస్తా, తో మళ్ళీ నెక్స్ట్ చేస్తా. ఇక్కడ ఏసీ పాస్వర్డ్ ఏంటంటే ఇది యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది చూడ, ఆ పాస్వర్డ్ అండి ఇది. సో ఇక్కడ మీరు ఏదోటన్నా వేరే డిఫరెంట్ పాస్వర్డ్ పెట్టుకోవడం బెటర్, బికాజ్ వేరే వాళ్ళు ఎవరైనా మీ వైఫైకి కనెక్ట్ చేసి వాళ్ళకి మామూలు వైఫై పాస్వర్డ్ తెలుసుంటే వాళ్ళు సెట్టింగ్స్తో
లాగిన్ ఏదోటన్నా చేయొచ్చు. సో నోట్ దిస్ పాయింట్, ఇక్కడ వేరే పాస్వర్డ్ పెట్టుకోండి. నేను అదే పెట్టేసుకుంటున్నా ప్రస్తుతానికి మీకు చూపించడానికి, బట్ వేరేది పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ పైన ట్యాప్ చేద్దాం. ఓకే, తర్వాత మళ్ళీ అంతా ఇక్కడ ఒకసారి చూపిస్తుంది, అప్లై పైన సెట్ చేసేయడమే అంతే, ఏం లేదు. ఇంకా అప్లై పైన ట్యాప్ చేస్తే ఇక్కడ అప్లై సెట్టింగ్స్ అవుతుంది. తర్వాత మీ డివైస్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది వైఫై నుంచి, ఎందుకంటే పాస్వర్డ్ చేంజ్ అయింది కదా అందుకు. సో ఇక్కడ డిస్కనెక్ట్ అయిపోతే మీరు మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి పాస్వర్డ్ ఎంటర్ చేసి. నాది కనెక్ట్ అయ్యింది ఎందుకంటే ఆల్రెడీ నేను ఎంటర్ చేశాను కాబట్టి, ఆల్రెడీ నా డివైస్ ముందర కనెక్ట్ చేసి చూశాను. సో దాట్స్ వై ఇక్కడ ఏంటంటే కనెక్టెడ్ అని షో అవుతుంది. బట్ నేను మీకు చూపెడతాను దీన్ని డిస్కనెక్ట్ చేసి, అంటే ఒకసారి డిస్కనెక్ట్ చేసి మీకు చూపెడతాను. పనిచేస్తుంది మొత్తం ఇంటర్నెట్, ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు ఇక్కడ అదే పాస్వర్డ్ చేంజ్ అయిందో లేదో చూపించాలి కదా. సో ఇక్కడ నేను ట్యాప్ చేసి దీన్ని ఫార్గెట్ చేస్తా, దాని తర్వాత మీకు ఒకసారి ఎంటర్ చేసి చూపెడతాను. ఎందుకంటే ముందర పాస్వర్డ్ చూసారు కదా WPS పిన్, ఇప్పుడు పాస్వర్డ్ మనం చేంజ్ చేసాం కదా, పాస్వర్డ్ చేంజ్ అయిందా లేదా చూడండి. ఇదిగోండి, ఇప్పుడు నేను అంకల్ పేరు @12345 కొడతాను. ఓకే, కనెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది యాజ్ వీ కెన్ సీ, రైట్. ఇప్పుడు మీరు వైఫై యూస్ చేయొచ్చు నార్మల్గా. సో ఇది వీడియో ఒకవేళ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్, షేర్ చేయండి. ఛానల్ పైన కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా గుడ్ బై, టేక్ కేర్, లవ్ యూ గైస్.